అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ఈరోజు లేవి కాండము 11వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఒక పల్లవి పాడి. దినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా, దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా, దీనుడవయ్యాదిటముగా కొండను చేసిన ప్రార్థననే కుమయా, దీనుడవయ్యా దిటముగా కొండను చేసిన ప్రార్థననే కుమయా, ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. లేవి కాండము 11వ అధ్యాయంలో ఇజ్రాయేలీయులకు జంతువులను గురించిన విషయాలను గురించి, ఏ అపవిత్రమైన జంతువులు ఏవి, పవిత్రమైన జంతువులు ఏవి, ఏ జంతువులను మీరు తినాలి అనే విషయం గురించి మోషే అహరోనులకు ఈ విధంగా ఇజ్రాయేలీలందరికీ కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దానిని తినవచ్చు. డెక్కలు కలిగి నెమరు వేసే జంతువును తినవచ్చని జ్ఞాపకం చేస్తున్నాడు. 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. నెమరు వేయు వాటిలోనూ 2 లెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. ఏంటి అంటే ఒంటె నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు, ఒంటెని తినకూడదు, ఇది అపవిత్రము అంటున్నారు. పొట్టి కుందేలు నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము అంటున్నారు. పొట్టి కుందేలు తినకూడదు. కుందేలు నెమరు వేయును కానీ దాని దగ్గర 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము అంటున్నాడు. పంది విడిగా నుండి 2 డెక్కలు కలదు కానీ అది నెమరు వేయదు. నెమరు వేయదు కాబట్టి ఇది కూడా అపవిత్రము. ఇప్పుడు 3 విషయాలు చూసాము. 1 ఒంటె, 2 పొట్టి కుందేలు, 3 పంది. ఇవి మనము తినకూడదు, ఇవి అపవిత్రమని లేఖన భాగం ద్వారా మనకు తెలుసుకుంటున్నాం. జలచరములన్నిటిలో వీటిని తినవచ్చు. సముద్రములోనేమి, నదులలోనేమి, ఏ నీళ్ళలోనేమి వేటికి రెక్కలు ఉండాలి, పొలుసులు ఉండాలో వాటిని తినవచ్చు అని తెలియచేస్తూ ఉన్నాడు. సముద్రములోనేమి, నదులలోనేమి, సమస్త జలచరములలోను, సమస్త జల జంతువులలోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు వేయములు. జలచరములలో, సముద్రములో, నదులలో ఉన్నటువంటి పొలుసులు, రెక్కలు, పొలుసులు ఈ 2 ఉన్న వాటిని తినవచ్చు అని తెలియజేస్తూ ఉన్నాడు. రెక్కలు, పొలుసులు ఏటికి లేవో వాటిని తినకూడదు, అవి అపవిత్రమని ఈ అధ్యాయంలో మోషే, అహరోను, ఇజ్రాయేలీలందరికీ తెలియజేస్తున్నట్లుగా మనకు కూడా ఈ దినమున హషేం వారు తెలియజేస్తూ ఉన్నారు. ఆమేన్.